ఇవాళ నేను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తీస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండమని. పరిటాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, తండ్రిని అడ్డు పెట్టుకొని. అనేక మంది పరిటాల రవి చుట్టూ ఉన్న నాయకులందరినీ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి, నీ తండ్రి, నీ తాత. ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవడం నువ్వు పడుతున్న తప్పులు ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరిదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది కానీ జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర కలిగి ఒక ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తినే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించి చోద్యం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతా ఉన్నారు. నరుకుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవల్లారా మీరు నరికేది? మేమే నరకగలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే మేము నరికేయగలం. నరకం మాకు ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పిచ్చి ప్రేలాపన పెడితే అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు.